నమస్తే. ఈవేళ మనం నువ్వుల నూనె ఎలా తయారు చేసుకోవాలి దాని గురించి చూద్దాము. అది ఎంతెంత బెనిఫిట్స్ ఉన్నాయి దానిలో అన్నది కూడా మనం చూద్దాం. నువ్వుల నూనె అంటే తమిళ్లో నల్లెన్నెయ్ అంటారు. నల్లెన్నెయ్ అంటే గుడ్ ఫ్యాట్ అని అర్థం అన్నమాట. మంచి నూనె, అందుకే దాన్ని మంచి నూనె అని అంటారు. మనకి నువ్వుల నూనె అనేదానికన్నా కూడా మంచి నూనె అంటారు. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మంచి ఆర్గానిక్ నువ్వులు కావాలి. ఆర్గానిక్ అంటే కెమికల్స్ ఏం వేయకుండా పండించిన నువ్వులు, బ్లాక్ నువ్వులు కావాలి. తెల్ల నువ్వులు కాదు, బ్లాక్ నువ్వులు కావాలి. మనకి తోలుతో కావాలి అది మనకి. అప్పుడు ఆ తోలుతో, బ్లాక్ తోలుతో ఉన్నప్పుడు దాని బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అన్నీ ఒక వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీనికి. సో ఇది ముందు కాలంలో అయినా కొంచెం కష్టం ఉండేది. ఇప్పుడు వచ్చి చాలామందికి అవేర్నెస్ వచ్చి ఆర్గానిక్గా నువ్వులు పండిస్తున్నారు. మనం కొంచెం కష్టపడి వెతికితే దొరుకుతాయి నువ్వులు. ఆర్గానిక్గా పండించేవాళ్ళు అన్నీ మనకి గూగుల్లో దొరుకుతున్నాయి. అన్నీ దగ్గరుండి చూసుకొని మనం ఆర్గానిక్గా పండించుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడం అనేది శ్రేష్టం అన్నమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే 20 kgs నువ్వులు. 20 kgs నువ్వులకి నువ్వులు తీసుకొని దాన్ని ఎండబెట్టి ఇస్తారు కదా మనకి. తర్వాత దాన్ని ఒకసారి కడిగేసి మనం ఆరబెట్టుకోవాలి, బాగా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ డస్ట్ అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి కడిగేసి ఎండబెట్టుకొని దానిలో 1 kg తాటి బెల్లం వేయాలి. తాటి బెల్లం చాలా ఒరిజినల్ ఉండాలి. ఇప్పుడు చాలా డూప్లికేట్స్ దొరుకుతున్నాయి తాటి బెల్లం కూడా. సో తాటి బెల్లం అనేది ఒరిజినల్ తాటి బెల్లంగా తీసుకోవాలి మనం. అది 1 kg తాటి బెల్లానికి 20 kgలు నువ్వులు వేసి మనం గానుగలో ఇచ్చి పట్టించాలి. ఈ గానుగ అనగానే మనం ఏమనుకుంటామంటే వుడెన్ గానుగ అయితే చాలు అనుకుంటాం. వుడెన్ గానుగలో వేసేసి కరెంట్లో స్విచ్ చేస్తే అది 1 నిమిషానికి 20-30 సార్లు తిరుగుతూ ఉన్నిందనుకోండి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. భయంకరంగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎందుకు మంచి నువ్వుల నూనె వాడుతాము? హీట్ మన బాడీలో తగ్గించడానికే మనం వాడతాం. అలాంటప్పుడు దీన్ని కరెంట్లో మనం ఆడించుకునేటప్పుడు ఇంకా 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 హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ హీట్ ప్రొడ్యూస్ కాకుండా ఉండాలి అని అంటే ఇది ఎద్దుతో తిరగాలి. అందుకే ఎద్దుతో తిరిగినప్పుడు మాత్రమే మనకి 1 నిమిషానికి 1 సారి 2 సారి అంత స్లోగా తిరుగుతుంది. సో అలా స్లోగా తిరిగినప్పుడు ఆయిల్ మనకు ఉత్పత్తి అయితేనే మనకి దీనిలో మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకి పుష్కలంగా మనకి దొరుకుతాయి అన్నమాట. సో కొంచెం మన హైదరాబాద్లో చుట్టుపక్కల విలేజెస్లో ముందైతే కష్టం ఉండేది. ఇప్పుడు ఆర్గానిక్లో ఎద్దుతో తిరిగే గానుగ నూనె తయారు చేయడం అనేది చాలామందికి అలవాటైంది. చాలామంది ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అన్నమాట. సో మనం కష్టపడితే కొంచెం వెతికి పట్టుకొని ఎక్కడన్నా దగ్గరుండి చేయించుకోవచ్చు. చుట్టుపక్కల విలేజెస్లో చాలా చోట్ల ఉన్నాయి. మీరు యూట్యూబ్ తెరిస్తే అవే ఉంటాయి. అలా లేదనుకుంటే మీరే కూడా తయారు చేసుకోవచ్చు ఇది. కానీ మనం కరెంటుతో పెట్టి చేసుకుంటే మీరు ఎంత ఫార్ములా వాడినా కూడా ఈ హీట్ అనేది తగ్గదు, హీట్ అనేది పెరుగుతుంది. ఇది మంచి నూనె దీనికోసమే మనం వాడతాం, హీట్ తగ్గించడం కోసం. ఇది గుడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇది బాడీలోని టెంపరేచర్ని బాగా తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ స్కిన్ యొక్క యాంటీ ఏజింగ్ ప్రాసెస్ని నార్మల్ చేస్తుంది. ఇది హార్ట్కి బలాన్ని ఇస్తుంది, హార్ట్ హెల్త్కి పనిచేస్తుంది, నర్వస్ సిస్టమ్ని మంచిగా బలపరుస్తుంది. అండ్ కాపర్ ఎక్కువ ఉంది దీనిలో. అందువల్ల ఇది ఏమవుతుందంటే బ్లడ్లోని ఆక్సిజన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఫోలేట్ అనే ఒక కెమికల్ దీని లోపల ఉంది. ఇది న్యాచురల్ కెమికల్. ఇది వచ్చి ఏం చేస్తుందంటే క్యాన్సర్ సెల్స్కి అగెయిన్స్ట్గా యూజ్ అవుతుందట. సో అందువల్ల నువ్వుల నూనె అంత మంచిది అనేదానికి చెప్తున్నారనమాట. కాల్షియం ఉంది, మెగ్నీషియం కూడా దీనిలో ఉంది. ఇంకా వచ్చి ఇది హీట్ డిజీజ్ అయినా మనకి ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ ఇండైజెషన్, వీటినన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసి మనకి మంచి హెల్త్ని ఇస్తుంది. వాతదేగి అంటారు, వాత పిత్త కఫ అంటారు కదా. అలా సిద్ధార్థలో చెప్పినట్టుగా వాతదేహిలకు కూడా ఈ వాతాన్ని బ్యాలెన్స్ చేసేలాగా తీసుకొస్తుంది అన్నమాట ఇది. ఈ నువ్వుల నూనెని ఏం చేయాలి? ఆడవాళ్ళైతే
ట్యూస్డే, ఫ్రైడే, మగవాళ్ళైతే వెడ్నెస్డే, సాటర్డే. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేసి సన్ రైజ్ కన్నా ముందు బాగా రాసేసుకొని రుద్దుకొని తలకి కాళ్ళ గోరు దాకా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఎక్కడెక్కడ రాసుకోవాలి, మనం ఫస్ట్ 8 ప్లేసెస్లో రాసుకొని తర్వాత బాడీ అంతా రాసుకోవాలి అనేది ఆ వీడియో చూడండి. దీనిలో అలా రాసేసుకొని 40 మినిట్స్ అయితే మినిమం అయితే ఎండలో కూర్చోవాలి. పొద్దున్న సూర్యుడు ఒక ఎండ మన బాడీ మీద తగిలితేనే మనకి కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అవన్నీ కూడా మనం ఎలా ప్రాసెస్ అవుతాయి అన్నది కూడా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి మీరు. సో నువ్వుల నూనె మనం ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియో. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ నువ్వుల నూనె మనం కంపల్సరీ ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంటీ స్టమక్లో 2 to 3 teaspoons ఆయిల్ని తాగాలి. నెమ్మదిగా నాలిక మీద పోసుకొని నెమ్మదిగా మింగాలి. తాగాలంటే గొంతులో పోసుకొని మింగడం కాదు, నాలిక మీద పోసుకోవాలి, నెమ్మదిగా మింగాలన్నమాట. అప్పుడు మనకి నరాల బలహీనత మెరుగుపడుతుంది. ఇంకా హార్ట్లో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మెరుగుపడుతుంది అన్నమాట. ఇలాంటివి చేసుకొని నువ్వుల నూనె చాలా ఈజీగా ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి ఇవి తయారు చేసుకొని మీరు ఈ బెనిఫిట్స్ అనేది ఈజీగా పొందవచ్చు. ఈ ఒకవేళ మీకు కష్టం అనిపిస్తే ఈ నువ్వుల నూనె ఫార్ములా తయారు చేయడం మన దగ్గర ఉంది. ఇది చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఎక్కడన్నా కావాలన్న వాళ్ళు మీరు మాకు సంప్రదిస్తే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని కూడా వాడవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఇలా ఫార్ములాలో మనం వాడుతోని దాని బెనిఫిట్స్ మనకు ఉంటాయి అన్న దాని గురించి చెప్పడం అయినది ఇవాళ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.